హలో మై డియర్ బంగారం. సో ఈరోజు మోటో వ్లాగ్ చేస్తున్నాను. హీరో 9 బ్లాక్ అనమాట. బైక్ గేడప్ ఆల్రెడీ లే ఏమో ఈడికెళ్ళి 4 hours దూరంలో ఉంది. ఇక్కడ కార్గిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ సీ హౌ క్విక్లీ వి మేక్ ఇట్. లెట్స్ గెట్ గోయింగ్. సో ఫ్రెండ్స్, నిన్న కార్గిల్ వార్ మెమోరియల్కి వెళ్ళిండే. అక్కడ అసలు గూస్ బంప్స్ అనమాట. ఎందుకంటే టైగర్ హిల్ ఎక్కడైతే ఆ వార్ జరిగిందో 1999లో మే నుండి జూలై వరకు జరిగింది. నియర్లీ 527 మంది చనిపోయారు అనమాట. వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. వేల కొద్ది మంది సోల్జర్స్ వాళ్ళ కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు మన కోసము, మన దేశం కోసము. సో అది గూస్ బంప్స్ వచ్చే ప్లేస్ అనమాట. అక్కడ వాళ్ళ ఆ వాయిసెస్, ఆ సాక్రిఫైస్, భారత్ మాతాకి జై అనడము, ఇంకా జై హింద్ అనడము, ఆ మౌంటైన్స్ ఇంకా వ్యాలీస్ అక్కడి నుంచి ఇప్పటికి కూడా రీసౌండ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట ఈ ట్రిప్లో. అండ్ ఇప్పుడు లే వైపు వెళ్తున్నాము. ఇది కార్గిల్ టౌన్ అనమాట. లోపల నుంచి వెళ్తున్నాం. ముందు ముందు చాలా నెక్స్ట్ లెవెల్ సీనరీ అంట. సో అది క్యాప్చర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. భాయ్ లే కిస్ తరఫ్ లే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళండి ఎంత లక్కీ అంటే చూడండి, బ్యూటిఫుల్ ఆ హోమ్స్ చూడండి. కానీ ఎప్పుడు మనకి ఈ ప్లేస్లో ఉన్న డేంజరస్ థింగ్ ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అన్ని వైపు చూడాలనిపిస్తుంది. కానీ రోడ్డు వైపు చూడకుండా ఒక్క సెకండ్ ఇటు మనము కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నా డైరెక్ట్ గేమ్ ఓవర్. ఎందుకంటే నేను ఒక బంపర్ స్టిక్కర్ చదివాను ఒక దీనిపైన, ట్రక్ పైన. దాంట్లో రాసుండే అండి, 1 mistake గేమ్ ఓవర్. ఎంత కరెక్ట్గా రాశారంటే ఈ ఘాట్ రోడ్స్లో 1 mistake గేమ్ ఓవర్ అండి. అసలు బాడీ కూడా దొరకదు. లోయ అంత కిందికి ఉంటుంది చూడండి. సో చాలా డేంజరస్ ప్లేస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత డేంజరస్ ప్లేస్. సో చాలా జాగ్రత్తగా నడిపిమని మనవి. మీరు ఇటువైపు వస్తే, అది కూడా బైక్లో, చాలా ఎక్స్పీరియన్స్ ప్లస్ ల్యాండ్ స్లైడ్స్ ఏదేదో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత అన్సర్టన్ అండ్ అంత డేంజరస్ ప్లేస్ అనమాట. సో మీరు అది కూడా అలర్ట్గా ఉండాల్సింది మీ ఇదనమాట. డార్క్ అయిన తర్వాత, చీకటి పడిపోయిన తర్వాత అస్సలు ఎటు మీరు పోకూడదండి. ఎటు పోకుండా ఒక 4:35 లోపల మీరు మ్యాక్సిమం ఇంట్లో వచ్చేయడము, అంటే ఒక హోటల్కి వెళ్ళిపోవడము సేఫ్ అండి. ఇక్కడ రోడ్స్ నారవగా ఉన్నాయి. ఎక్కడన్నా ఆగాలంటే కూడా భయం వేస్తుంది. బాబా సీనరీ చూడండి అసలు. వాము ఈ వ్యూ చూడండి అసలు. ఓ మై గాడ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. అఫ్ కోర్స్ వెనకాల కూడా ఇట్లాంటి స్టన్నింగ్ వ్యూస్ చూసాము. జోజిల్లా దగ్గర, ద్రాస్ దగ్గర, అమేజింగ్ అనమాట. సో ఇక్కడ కూడా ఇంకా బెటర్ ఉంటుందని చెప్పారు. అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంది అండ్ చాలా సూదింగ్గా, పీస్ఫుల్గా ఉంది. అండ్ అదే ఈ జర్నీ ఒక ప్రాముఖ్యత అండి. మోటార్ సైక్లింగ్ వర్క్స్ లైక్ అ థెరపీ అంటారు. ఏదేదో జరిగి ఉంటాయి ఒక్కొక్కరు లైఫ్లో, అవి మర్చిపోవడానికి, కొందరిని క్షమించడానికి, మనని మనం మన సెన్సెస్ని రీగ్యాదర్ చేసుకోవడానికి మనం చేసేది మోటార్ సైక్లింగ్. అది ఇటువంటి ప్లేస్లో వస్తే మాత్రము అసలు ఆ ఫీలింగే వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి.
క్యానియన్స్ మధ్యలో నుంచి వెళ్ళడము, క్యానియన్ కార్వింగ్ అంటారు. చాలా సాటిస్ఫైయింగ్ ఫీల్, ఎస్పెషల్లీ ఇటువంటి బైక్లో. స్పోర్ట్ టూరర్ టైప్ స్టాన్స్ అనమాట. చాలా బ్లైండ్ కార్నర్స్ ఉంటాయి ఇక్కడ, అది కూడా చాలా డేంజరు. అవతల సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు, లేన్ డిసిప్లిన్ ఉండదు. ట్రక్కర్స్ ఒకరినొకరు ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫార్ములా 1 రేంజ్లో అంత ఫాస్ట్ కొడతారనమాట. అదిగోండి, ఇటువంటి ఏరియాస్లో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి, అదొకటి చాలా పెద్ద రిస్క్. సో దేవునికి ప్రేయర్ చేసుకొని మనం బయలుదేరడం బెస్ట్. కొన్ని ఎలిమెంట్స్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, హ్యూమన్ కంట్రోల్లో, దేవుడే కంట్రోల్ చేస్తారు. చూడండి, ఇక్కడ రైలింగ్ కూడా లేదు, కార్నర్ ఉంది. కార్నర్ ఓవర్ షూట్ అయితే కొంచెం ఎక్కువ స్పీడ్ క్యారీ చేశారంటే ఇంకంతే సంగతి. మారుతి 800 వాళ్ళు కూడా, ఇక్కడ ఆల్టో 800 వాళ్ళు కూడా రెచ్చిపోతారు. ఫార్ములా 1 రేస్ కార్ నడిపిస్తారు. అఫ్కోర్స్ వాళ్ళు లోకల్స్, వాళ్ళకి ఇదంతా బాగా అలవాటు, రోజు ఇటే తిరుగుతూ ఉంటారు కాబట్టి. కానీ మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి మనం కేర్ఫుల్గా నడిపించుకోవడం బెస్ట్. అసలు ఈ వ్యూ అండి, అసలు లైఫ్లో ఒక్కసారైనా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. గాడ్స్ క్రియేషన్ అట్ ఇట్స్ వెరీ బెస్ట్, మదర్ నేచర్ ఇన్ ఆల్ హర్ స్ప్లెండెడ్ గ్లోరీ. సో కానీ చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే చాలా డెడ్లీ రూట్. ఒక్క తప్పు చేస్తే ఇంకంతే మటాష్ అనమాట. అక్కడక్కడ బ్రోకెన్ రోడ్స్ ఉన్నాయి చూడండి, పాట్ హోల్స్ ఉన్నాయి. మీరు రెచ్చిపోయి కార్నర్ కొడదాం అనుకుంటే ఇంకా కార్నర్ కాదు, డైరెక్ట్ పరలోకానికి టికెట్ కొనుక్కున్నట్టే. హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్లో రైడ్ చేస్తున్నాము, హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్లో మోటో బ్లాగ్ చేస్తున్నాను. ఇంకా పైకి వెళ్తుందండి, ఓరి దేవుడు. ఆపోజిట్ సైడ్ నుంచి కూడా ట్రక్స్ వస్తున్నాయి. అంతా బ్లైండ్ కార్నర్స్ అనమాట. అసలు మనకి అటు సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో కూడా కనపడదు. షార్ప్ టర్న్స్, స్పీడ్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. పైకి ఎక్కుతూనే ఉన్నాం అప్పటి నుంచి. మంచిగా ఇటు పక్క నుంచి ఒకటి, చాలు చాలు చాలు. Land of the high passes. We have the highest point here, I think so, towards Leh. There's a pass coming up and they said it's better we stop there for the best view. Flags.
చూడండి ఎట్లుంది. ఇక్కడ ఫ్లాగ్స్ చూడండి, బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట, అల్టిమేట్. This is the Leh feeling. This is Ladakh. This is freedom, man. This is setting yourself free. Wow, beautiful, just awesome. This is the biker's paradise. Almost every bikers meet, multitudes of them.